ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పరిచయం అవసరం లేని పేరు. ఈ ఏడాదితో ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి నటుడుగా 50 ఏళ్ళు పూర్తి చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ నెల 22న గ్రాండ్గా ఓ ఈవెంట్ కూడా చేయబోతున్నారు. ఈ నేపథ్యంలో మోహన్ బాబు సినీ కెరీర్లో ఆయన ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎన్ని అవరోధాలు దాటారు, ఎన్ని మెట్లెక్కుతూ ఆయన ఈ స్థాయిని అందుకున్నారు, ఇలాంటి అన్ని విశేషాలని మనకు తెలియజేయడానికి ఫిల్మ్ క్రిటిక్, ఫిల్మ్ జర్నలిస్ట్ భరద్వాజ్ గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి ఆ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సార్, మోహన్ బాబు అంటే ఒక లెజెండరీ యాక్టర్. ఆ గొంతులో ఆ గాంభీర్యత కానీ, ఆ యాక్టింగ్ కానీ ఇప్పుడున్న కాంటెంపరీ యాక్టర్స్లో సరిగ్గా వాడుకుంటే ఒక టాప్ లిస్ట్లో ఉండే యాక్టర్ అనమాట. అవును. సో అలాంటి ఆయన ఈ ఏడాదితో ఇండస్ట్రీకి వచ్చి ఒక 50 ఏళ్ళు పూర్తయింది. మా అందరికంటే కూడా మీలాంటి సీనియర్ జర్నలిస్టులకి ఆయన కెరీర్ని మీరు దగ్గర నుంచి చూసుంటారు. సో ఒక్కసారి ఆయన సినీ విశేషాలు తెలుసుకుందాం సార్. అంటే 75లో ఆయన నటించిన సినిమా విడుదలైంది. సార్ 75 నుంచి 2025కి క్యాలిక్యులేట్ చేసి ఇది చేస్తున్నారు కానీ సార్ నిజానికి ఆయన సినిమా ఇండస్ట్రీకి దీనికంటే ఒక 3 సంవత్సరాల ముందే వచ్చాడు, 2 ఏళ్ళు కనీసం. ఉమ్, ఆయన రాగానే ఆయనకి క్యారెక్టర్లు ఎదురెళ్ళి స్వాగతం పలకలేదు. ఓకే. ఆయన సినిమా పరిశ్రమలో తను ఉండాలి అనుకుని మెడ్రాస్ చేరాడు. ఇప్పుడు చెన్నై అంటున్నారు, ఆ రోజుల్లో మెడ్రాసే. సార్ వచ్చిన తర్వాత సినిమాలో అవకాశాల కోసం తిరిగే క్రమంలో బతుకు తెరువు కోసం కేసరి హై స్కూల్లో ఆయన ఫిజికల్ ట్రైనర్గా జాయిన్ అయ్యాడు, ఉమ్, డ్రిల్ మాస్టర్గా చేరి అక్కడ చేస్తూ మధ్యలో సినిమా ప్రయత్నాలు కూడా చేస్తూ ఉండేవాడు. ఈ ప్రయత్నాల్లో భాగంగా నెమ్మదిగా డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అవకాశం దొరికింది. ఓకే. అసోసియేట్గా మొదలై అలా నడుస్తున్న క్రమంలో కొన్ని సినిమాల్లో ఆయన డైరెక్టర్లను బతిమాలుకుని నాకు కూడా జనానికి కనిపించే అవకాశం కల్పిస్తే నేను వాళ్ళని ఎలా అట్రాక్ట్ చేయాలో అలా అట్రాక్ట్ చేయగలను, నాకు అవకాశం ఇవ్వండి అని అడుగుతూ ఉండేవాడు ఈయన నిరంతరం. సార్ ఈయన కేఎస్ఆర్ దాస్ గారి దగ్గర కూడా పనిచేశాడు అసిస్టెంట్గా. అసిస్టెంట్ కాదండి, అసోసియేట్లు చాలామంది ఉంటారు కదా స్టాఫ్లు. ఉమ్, ఈయన ఉండేవాడు. అంటే రకరకాల బాధ్యతలు అప్పచెప్తారు వీళ్ళకి. కంటిన్యూటీ చూసే బాధ్యత ఒకళ్ళది, సార్ అలాగే క్లాపులు రాసుకునే బాధ్యత ఒకళ్ళది, టైం Costume రాసుకునే కాస్ట్యూమ్ రాసుకునే బాధ్యత ఇది, ఇలా ఉంటుంది. సార్ ఇలా ఇతను ఒక బాధ్యత నిర్వహించేవాడు అక్కడ, ఉమ్, అంతే. అంతకు మించి వేరే ప్రాధాన్యతలు ఏం లేవు. కాకపోతే డబ్బులు వస్తాయి, ఉమ్, జీవితానికి ఇబ్బంది ఉండదు. ఈయన ఒక రూమ్ తీసుకుని ఉండేవాడు అక్కడ. అదే రూమ్లో గిరిబాబు గారు కూడా ఆయనతో పాటు షేర్గా ఉండేవాడు. ఓకే. ఆయన జగమే మాయ అనే సినిమాతో నటుడిగా విలన్గా ప్రవేశించాడు ఆయన, గిరిబాబు గారు. ఇదే టైంలో, ఒకే టైంలో జరిగింది ఇది కూడా. ఓకే. ఈ మధ్య కాలంలోనే మురళీమోహన్ గారు 50 ఏళ్ళు జరిగింది. మురళీమోహన్, గిరిబాబు ఒకే సినిమా, ఓకే. అది జగమే మాయ, పూర్ణచంద్రరావు గారి సినిమా. అయితే మోహన్ బాబు గారు ఇలా ప్రయత్నం చేస్తూ ఉండగా దాసరి గారు ఆయన పూర్తిగా కొత్త నటులతో సినిమా తీయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. స్వర్గం నరకం. ఉమ్, స్వర్గం నరకం సినిమా ఆదుర్తి సుబ్బారావు గారికి అంకితం ఇచ్చాడు ఆయన. అప్పుడే చనిపోయాడు ఆయన, సుబ్బారావు గారి మెమరీలో సినిమా తీయాలనుకున్నప్పుడు ఆయనకి తేనె మనసులు సినిమా గుర్తొచ్చింది. అంటే ఆ సినిమాలో టోటల్ అందరూ కొత్త వాళ్ళనే తీసుకున్నాడు ఆయన. 2 జంటల మీద జరిగే కథ. కృష్ణ ఒక జంటకి మేల్ లీడ్ అయితే, రెండో జంటకి రామ్మోహన్, అలా తీసుకున్నారు. అలా ఇందులో కూడా 2 జంటలను పెట్టారు. స్వర్గం నరకంలో కూడా టోటల్ కొత్త ఆర్టిస్టులు ఉండాలి, 2 జంటలు ఉండాలి. ఒక జంట ఈశ్వర్రావు, ఫటాఫట్ జయలక్ష్మి. సార్ ఇంకో జంట మోహన్ బాబు, అన్నపూర్ణ. ఉమ్, అన్నపూర్ణ గారు రంగస్థల నటి. సార్ ఆవిడ అసలు పేరు ఉమా అనే పేరుతో ఆవిడ జంజాల్ గారి నాటకాల్లో కూడా నటించేది. ఓకే. జంజాల్ గారి నాటకాల్లో హీరో పాత్ర వేసేవాడు, ఉమ్, ఈవిడ హీరోయిన్ వేసేది. అలా కొంతకాలం నడిచింది అది. ఆ రంగస్థలంలో ఉన్న వాళ్ళనే సినిమాలోకి తీసుకున్నారు, స్వర్గం నరకం సినిమాలోకి. అయితే యాక్చువల్గా స్వర్గం నరకంలో మోహన్ బాబు గారు చేయాల్సినటువంటి క్యారెక్టర్ని వేరే ఒక రంగస్థల నటుడిని అనుకున్నాడు ఆయన, దాసరి గారు.
అనుకుని అతన్ని పికప్ చేద్దాం అనుకున్నాడు. ఆయన వ్యాపారాలు ఉన్నాయి ఆయనకి ట్రాన్స్‌పోర్ట్ బిజినెస్‌లో అవి. ఓకే. అయితే వీళ్ళకి కూడా ఓకే చెప్పాడు ఆయన. హ్మ్. చెప్పి కరెక్ట్‌గా షూటింగ్ మొదలయ్యే టైంకి అతనికి వేరే ప్రాజెక్ట్‌లో బిజీగా ఉండి దీన్ని అవాయిడ్ చేశాడు. షూటింగ్ షూటింగ్‌కి రాలా. ఓకే. అయితే మెడ్రాస్ నుంచి అందరూ బయలుదేరుతున్నారు. 'స్వర్గం నరకం' షూటింగ్ కోసం విజయవాడలో జరిగిందది. హ్మ్. విజయవాడలో షూటింగ్‌కి అందరూ వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఈయన దాసరి గారి అసిస్టెంట్లతో మాట్లాడటం మొదలుపెట్టాడు మోహన్ బాబు. వేరే ఆర్టిస్ట్‌ని తీసుకున్నాడు. ఏదైనా మిరకిల్ జరిగితే నువ్వుంటావు. నువ్వు కూడా వచ్చేసేయ్ అని చెప్పారాళ్ళు. ఓకే. సరే చూద్దామని చెప్పి వచ్చాడాయన. ఆశ లేదు. ఆశ లేదు. హ్మ్. ఏదైనా మిరకిల్ జరిగితే అవకాశం దొరకచ్చు రా అని చెప్తే వచ్చాడు అంతవరకే. హ్మ్. తీరా ఇక్కడికొచ్చాక ఆ నటుడు మిస్ అవ్వటము, ఆయనకి కోపం రావడం దాసరి గారికి. ఇదేంటి ఈ ప్రాజెక్ట్ అనుకున్నట్టుగా లాంచ్ అవ్వలేదు అని. హ్మ్. అనుకున్నప్పుడు వేరే వాళ్ళు సలహా చెప్పారు ఇతను వచ్చున్నాడు అక్కడి నుంచి అని. వెంటనే ఇతన్ని పిలిచి ఒక చిన్న టెస్ట్ చేసి ఓకే అనుకున్నాడు. ఆ క్యారెక్టర్‌లో పెట్టేసుకున్నాడు ఆయన. హ్మ్. అంతకు ముందు ఆయన 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో కనిపిస్తాడు మోహన్ బాబు. సో 'అల్లూరి సీతారామరాజు' సినిమాలో సీత పాత్ర పెళ్లి చేసుకోవడానికి ఒక పెళ్ళికొడుకు వస్తాడు. పెళ్లిపీటల మీద ఆవిడ చనిపోతుంది. హ్మ్. ఆ పెళ్ళికొడుకు ఈయనే మోహన్ బాబే. చాలా మందికి తెలీదు. అలాగే 'కన్నవారి కలలు' అని రాజేష్ ఖన్నా 'ఆరాధన' రీమేక్ శోభన్ బాబుతో చేశారు. అందులో శోభన్ బాబు ఎయిర్‌పోర్ట్‌లోంచి బయటకొచ్చేటప్పుడు ఆ పక్కన నడిచే ఇద్దరిలో ఈయనొకడు. హ్మ్. అలా అడపాదడపా తెర మీద కనిపించడం అనేది ఉండేది. డైరెక్షన్ డిపార్ట్‌మెంట్‌లో ఉండి అవును. డైరెక్టర్లందరినీ బతిమాలుకుని ఇలాంటి వేషాల్లో కనిపించేవాడాయన. పూర్తి స్థాయి నటుడిగా కనిపించిన సినిమా 'స్వర్గం నరకం'. ఓకే. అందులో నెగెటివ్‌గా మొదలై పాజిటివ్‌గా ఎండ్ అయ్యే క్యారెక్టర్ అది. ఈశ్వరరావుది పాజిటివ్‌గా మొదలై నెగెటివ్‌గా ఎండ్ అయ్యే క్యారెక్టర్. అందుకని మోహన్ బాబుకి ఎక్కువ పేరొచ్చింది ఆ సినిమా ఈశ్వరరావు కంటే. సో ఈశ్వరరావు కంటే కూడా మోహన్ బాబు చేశాడు అని జనాలు చెప్పుకున్నారు కానీ, ఆ కంటెంట్‌కి హీరో ఒరిజినల్‌గా ఈశ్వరరావే. హుహు. కాబట్టి చాలామంది ఏమనుకున్నారంటే మోహన్ బాబు ఏదో సెటిల్ అవుతాడు గానీ, ఈశ్వరరావు ఎక్కడికో వెళ్తాడేమో అనేటువంటి ఒక అభిప్రాయం ఉండేది. ఓకే. స్క్రిప్ట్ పరంగా ఇతను కొంత లీడ్ తీసుకున్నాడు మోహన్ బాబు. ఆ రోజుల్లో 'తేనె మనసుల' టైంలో కూడా అదే జరిగింది. రామ్మోహన్ అనేవాడు నటుడు. ఇతను షైన్ అవుతాడు. కృష్ణ పరిస్థితి ఏమిటి అనుకున్నారు ఆ సినిమా రిలీజ్ అయినప్పుడు. హ్మ్. ఆ తర్వాత రామ్మోహన్ పక్కకెళ్ళిపోయి కృష్ణ ముందుకెళ్ళిపోయాడు. సో అంటే అతను అంత ప్రభావం వేయకపోయినప్పటికీ అతనికి ఇంకేదో కలిసొచ్చి వెళ్ళిపోయాడు. ఈయన ఆగిపోయాడు. ఇక్కడ కూడా దాదాపు అదే జరిగింది. హ్మ్. ఈశ్వరరావు అలా చిన్న చిన్న పాత్రలతో కొనసాగాల్సొచ్చింది గానీ, ఇండస్ట్రీని తన వెనక నడిపించుకునే స్థాయి నటుడైతే కాలేదాయన. సో కానీ మోహన్ బాబుకి ఆ అదృష్టం పట్టింది. మోహన్ బాబు ఇండస్ట్రీని తనతో నడిపించుకునే దశ ఒకటి నడిచింది. ఆ తర్వాత ఆయన 'స్వర్గం నరకం' తర్వాత వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు దాస్ గారు పిలిచాడు అతన్ని. ఓకే. కేఎస్ఆర్ దాస్ గారు మోహన్ బాబుని. పిలిచి "నువ్వు హీరో అనే పెట్టుకోకు. ఏ క్యారెక్టర్ వస్తే ఆ క్యారెక్టర్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే. ఎక్కడ క్లిక్ అవుతావో, ఎక్కడ నిలబడతావో ఎవరు చెప్పలేరిక్కడ" హ్మ్. అని ఆయన ఏం చేశాడంటే 'త్రిమూర్తి ప్రొడక్షన్స్' వాళ్ళకి 'భలే దొంగలు' అని ఒక సినిమా చేస్తున్నాడు అప్పుడాయన. దానిలో ఒక క్యారెక్టర్ కొంచెం విలన్ షేడ్స్ ఉన్నటువంటి పాజిటివ్ క్యారెక్టర్. దానికి ఒక ఊత పదం పెట్టి 'షక్కర్ మే రక్కర్' అని హ్మ్. ఆయనతో చేయించాడు ఆ క్యారెక్టర్. కృష్ణ గారు హీరో. సో ఆ సినిమాలో ఈయనది నెగెటివ్‌గా మొదలై పాజిటివ్ సెన్స్‌తో నడిచేటువంటి ఒక నెగెటివ్ క్యారెక్టర్. సో అది కనిపించడానికి నెగెటివ్‌గా ఉంటుంది గానీ, లోపల విషయం పాజిటివ్‌గానే ఉంటాడు. అందులో అతని పెర్ఫార్మెన్స్ జనాలకు నచ్చింది. సినిమా హిట్ అయింది. హ్మ్. దాని తర్వాత 'దొంగలకు దొంగ' తీశారు వాళ్ళే. దానిలో కృష్ణ గారి తమ్ముడు క్యారెక్టర్ చేయించారు. సో దాంతో మోహన్ బాబు ఎస్టాబ్లిష్ అవ్వటం మొదలైంది అక్కడ దాస్ గారి యాక్టర్‌గా చేతుల మీదుగా. ఓకే. దాసరి గారు పరిచయం చేశాడు గానీ, హ్మ్. మోహన్ బాబుని జనాలకు దగ్గర చేసింది మాత్రం కేఎస్ఆర్ దాస్ గారు. ఓకే. అదే క్రమంలో దాసరి గారి సినిమాల్లో కూడా ఏదో క్యారెక్టర్ ఇచ్చేవాడు ఈయనకి. హ్మ్. కొంచెం ప్రత్యేకత ఉన్న క్యారెక్టరు, కామెడీ మిక్స్ చేసిన విలనీ తరహా క్యారెక్టర్లు చేసేవాడు అక్కడ. దాసరి గారి కాంపౌండ్‌లో. ఈ లోపు రాఘవేంద్రరావు గారికి కనెక్ట్ అయ్యాడు అతను. హ్మ్. రాఘవేంద్రరావు గారు కూడా తన సినిమాల్లో ఏదో ఒక పాత్ర ఇచ్చేవాడు. అంటే
మోహన్ బాబుని చాలామంది విలన్ అనుకుంటారు కానీ నిజానికి ఆయన ప్రధాన విలన్గా నటించిన సినిమాలు తక్కువే. 16 ఏళ్ల వయసు ఇలాంటి సినిమాలు కొన్ని చేశాడు, లో బడ్జెట్ సినిమాలు. సార్. కానీ పెద్ద హీరోల సినిమాల్లో అంటే రామారావు గారు, కృష్ణ, నాగేశ్వరరావు గారు ఆ సినిమాల్లో ఈయన ప్రధాన విలన్గా చేసింది తక్కువే. రావుగోపాలరావు కొడుకుగానో లేకపోతే ఇంకెవరో కొడుకుగానో నటించాడు తప్ప ఓకే. ఈయన లీడ్ రోల్లో లీడ్ విలన్గా ఉన్న సినిమాలు తక్కువ. అది కూడా ఆయనకి ప్లస్ అయినట్టుంది. అవును, అంటే కామెడీ విలని చేసే అవకాశం దొరికింది ఆయనకి దేవత సినిమాలో. అది బాగా రక్తి కట్టింది. అవును. కామెడీ విలనీతో పాటు ఆయన పొయిటిక్ విలనీ కూడా చేశాడు. సో పొయిటిక్ విలనీ అంటే ఆయన బాపు గారి సినిమా గోరంత దీపం. గోరంత దీపంలో పిబి శ్రీనివాస్ గారి ప్లేబ్యాక్లో ఆరుద్ర గారి కోనలమ్మ పదాలన్నీ పాడించి రికార్డ్ చేశారు. అవి ప్లే అవుతుంటాయి వెనకాల మోహన్ బాబు కనిపించినప్పుడల్లా. వాటి మీద మోహన్ బాబు విశ్వనాథయ్య గారి కెమెరా చాలా అందంగా ఉంటాడు ఆ సినిమాలో మోహన్ బాబు. అలా గోరంత దీపంలో పొయిటికి వెళ్ళని ఆ అవకాశం అంతకు ముందు ఎవరికి రాలేదు, ఆ తర్వాత ఎవరికి రాలేదు. దాన్ని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు తను. ఇలా నడుస్తున్నటువంటి ప్రయాణం, విలన్గా నడుస్తున్నటువంటి ప్రయాణంలో అడపాదడపా కొన్ని పాజిటివ్ క్యారెక్టర్స్ వచ్చేవి. ఆ పాజిటివ్ క్యారెక్టర్స్లో జనాల్ని మెప్పించగలిగేవాడు ఇతను. జనాలకు కూడా ఇతని మీద ఒక కాన్ఫిడెన్స్ వచ్చేసింది. ఎస్టాబ్లిష్డ్ విలన్గా ఉన్నాడు అప్పటికి. సత్యనారాయణ గారి తర్వాత పరిస్థితుల్లో ఇలా నడుస్తున్నటువంటి సమయంలో నెమ్మదిగా మళ్ళీ హీరోగా వెళ్ళాలి అనేటువంటి ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రతిజ్ఞ అనే సినిమా తన బ్యానర్లో మొదలుపెట్టాడు. తను హీరోగా చేసుకోవడానికి బ్యానర్ స్టార్ట్ చేశాడు. అవును, కుమార్తె పేరుతో. ఈ మధ్యలో చిన్న వివాదం ఒకటి జరిగింది ఆయన జీవితంలో. సార్. ఆయన మొదటి భార్య చనిపోవటము, దాని మీద కొంత నెగిటివ్గా ఒక వార్త ఒక పేపర్లో రావటం, ఆ జర్నలిస్టులతో ఆయన ఆ రోజుల్లో మెడ్రాస్లో గొడవ పడటం, అదొక పంచాయతీ జరిగింది. ఆ తర్వాత అందరూ సర్దుకున్నారు ఆ కేసుకు సంబంధించి, బయటపడిపోయాడు ఈయన కూడా. అలా ఈ ప్రయాణంలో ఆ తర్వాత దొరికినటువంటి అవకాశం, ఈ కామెడీ విలనీలు ఇలాంటివన్నీ చేస్తూ, ఈ పొయిటిక్ విలనీ చేస్తూ అలా స్థిరపడుతున్న టైంలో నెమ్మదిగా అంటే అందంగా కనిపించేటువంటి విలన్ అనే ఒక అభిమానాన్ని సంపాదించుకున్నాడు ఇతను. నిజానికి ఈ ఇమేజ్ అంతకుముందు ఆర్ నాగేశ్వరరావు గారికి ఉండేది. ఓకే. ఆయన కూడా ఆజానుబాహుడు, చాలా అందంగా ఉంటాడు, ఇతను విలన్ ఏమిటి అనుకునే లోపు విలనీ ఏమిటో చూపిస్తాడు అతను. ఆ పద్ధతిలో నడిచాడు. ఆ ధోరణిని అడాప్ట్ చేసుకున్నాడు. మోహన్ బాబు గారికి అభిమాన నటుడు నాగభూషణం. ఓకే. నాగభూషణం గారి కట్సు, ఆయన డైలాగ్ డెలివరీ, ఆ పద్ధతి ఇదంతా దానికి ఏకలవ్య శిష్యుడు నాగభూషణానికి. అది ఆయన ఎక్కడా చెప్పుకోలేదు కానీ అది వాస్తవం. ఓకే. ఆయన నటనలో నాగభూషణం కనిపిస్తాడు అప్పుడప్పుడు. చాలా మంది విసరడంలో అవును, ఆ టచ్ ఆ కనిపిస్తుంది. ధోరణి అవును. ఆయన చాలా నేర్చుకున్నాడని నా డౌట్ నాగభూషణాన్ని చూడటం ద్వారా. తేనె పూసిన కత్తి లాంటి పాత్రలు చాలా అద్భుతంగా చేసేవాడు ఆయన. ఈ తేనె పూసిన కత్తి లాంటి అభినయాన్ని ఆయన దగ్గర నేర్చుకుని థియేటర్లో జనాలని ఆయన విపరీతంగా అట్రాక్ట్ చేసేవాడు మోహన్ బాబు. ఈ ప్రయాణంలో దేవతలో ఆయన చేసినటువంటి కామెడీ విలని అంటే ఆస్తులు పంచేసుకుందామని నిర్మలమ్మ గారు రావుగోపాలరావు దగ్గర పంచాయతీ పెట్టినప్పుడు నాకు ఏ అభ్యంతరం లేదు, ఆస్తి నాకు ఇచ్చేసి పాస్తి బామ్మకి ఇచ్చేసి, గొడ్డు గోదా బామ్మకి ఇచ్చేసి, నాకు ఏ అభ్యంతరం లేదు, గొడ్డు నాకు ఇచ్చేసి. ఇది చాలా అద్భుతంగా పేలింది. అలాగే అంతకు ముందు రావుగోపాలరావు క్యారెక్టర్ నుంచి ఇతనికి తాలూకా లక్షణాలన్నీ చదివిస్తూ ఉంటాడు. మొన్న గొడ్లపాకలో నుంచి బలానా వాళ్ళ గొడ్లపాకలోంచి గొడ్లు కొట్టుకెళ్ళిపోయింది అంటాడు ఆయన. ఆ కేటుగాడు వీడే అని చెప్పి ఈయన కెమెరా ముందుకు వచ్చి చెప్తాడు. అది జనాలను విపరీతంగా ఎంటర్టైన్ చేసింది ఆ సీన్. ఇలా మోహన్ బాబులో అనేక రకాల కేవలం మాడ్యులేషన్ కాదు, అంటే ఆ క్యారెక్టర్లోకి పరకాయ ప్రవేశం చేసినట్టుగా కనిపించేవాడు. టోటల్ బిహేవియర్ మారిపోతుంది. దీపారాధన దాసరి గారి డైరెక్షన్లో వచ్చిన శోభన్ బాబు గారి సినిమా దీపారాధనలో మోహన్ బాబు ఇంకోలా కనిపిస్తాడు. ఇలా విభిన్నమైన పాత్రలతో విభిన్నమైనటువంటి పద్ధతుల్లో ఆయన నటిస్తూ నటుడిగా ఎస్టాబ్లిష్ అయ్యాడు. విలనే కానీ నటుడు కూడా అని జనాలు గుర్తించారు.
ఈ క్రమంలోనే ఆయన ప్రతిజ్ఞ అనే సినిమా సొంత బ్యానర్లో చేశాడు. సో ప్రతిజ్ఞ ఒక మేరకు విజయం సాధించింది కానీ ఆ తర్వాత ఆయన చేసిన ఏ ప్రయత్నము ఆయనకు కలిసి రాలేదు. ఓకే. ఎప్పుడైతే హీరో అయిపోయాడో ఆయన, నేను హీరోని అని ప్రకటించిన తర్వాత విలన్ వేషాలు చేయటం మానేశాడు. హ్మ్. ఆ తర్వాత ఈ హీరో సినిమాలు ఆడకపోయేసరికి మళ్ళీ విలనీ చేస్తానన్నాడు. సో మంచి దొంగ, దొంగరాముడు, బాలకృష్ణ గారి దొంగరాముడు. ఆ టైంలో మళ్ళీ ఆయన విలనీ చేస్తానని వచ్చిన టైం అది. ఆ టైంలో ఇండస్ట్రీ వాడుకుంది ఆయన బాగానే. అప్పటికే ఫైనాన్షియల్‌గా చాలా ఇబ్బందులు ఎదురై ఉంటాయి కదా సార్! సినిమాలు పోవడం. ఇబ్బందులు పడ్డాడు. హ్మ్. ఇల్లు అమ్మాడు ఆయన. హ్మ్. ఎంతో మనసు పడి కొనుక్కున్నటువంటి ఇల్లు అమ్మేసి ఓకే. మళ్ళీ ఒక అపార్ట్మెంట్‌లోకి మారే పరిస్థితి. ఓహ్! మళ్ళీ అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యాడు. అయ్యి ఈ విలన్‌గా చేస్తున్న క్రమంలోనే ఒక మలయాళం సినిమాని కొన్నాడు ఆయన రైట్స్. కొని దాన్ని ఎవరితోనైనా తీద్దాం అనుకున్నాడు. ఈవెన్ బాలకృష్ణ డేట్లు ఇస్తే బాలకృష్ణతో కూడా తీయాలనుకున్నాడు. ఓకే. ఆ సినిమా పేరు 'అల్లుడు గారు'. అబ్బా! ఆయన అప్రోచ్ అయిన ఏ హీరో కూడా ఖాళీగా లేడప్పుడు. హ్మ్. దాంతో ఇలా లాభం లేదని రాఘవేంద్రరావు గారు నువ్వే చేసేయని చెప్పి రంగంలోకి దించాడు. హ్మ్. ఆ సినిమా పెద్ద విజయం సాధించి అప్పటి వరకు హీరోగా ఆయనకు ఒక డిసప్పాయింట్మెంట్ ఉండేది. దాని నుంచి బయటకు తీసుకొచ్చింది. ఓకే. అలా బయటపడి అక్కడి నుంచి మళ్ళీ కలెక్షన్ కింగ్ అని మీరు చెప్పిన బిరుదు దిశగా వెళ్ళాడు. అసెంబ్లీ, రౌడీ ఈ సినిమాలకి. ఆ సమయంలోనే సార్ వరుసగా 6 సిల్వర్ జూబ్లీ హిట్స్ పడ్డాయి అన్నారు. అవును. ఓకే. అంటే వరుసగా రిలీజ్ అయిన ప్రతి సినిమా ఆడేసింది. హ్మ్. దాంతో కలెక్షన్ కింగ్ అనేటువంటి ఒక బిరుదు జనం నుంచి పొందాడు ఆయన. ఈ క్రమంలోనే మళ్ళీ అది ఒక 7, 8 సినిమాల తర్వాత ఆగింది ఆ ప్రభావం. హ్మ్. ఆగి మళ్ళీ ఏం చేయాలి అనేటువంటి జంక్షన్‌లోకి వచ్చే నాటికి ఆయన వయసు కూడా తగ్గింది. ఓకే. ఈలోపు ఇతర వ్యాపకాలు పెరిగినాయి. అంటే సినిమా ప్రొడక్షను, దీంతో పాటు ఒక ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ కూడా ఉంది ఆయనకి. శ్రీ విద్యానికేతన్ అని. సో ఆ శ్రీ విద్యానికేతన్ నిర్వహణ వ్యవహారాలకు సంబంధించి ఆయనకి చాలా సపోర్టు చాలామంది ఉండేవాళ్ళు. గోపాలరావు గారు, ప్రభవ గోపాలరావు అంటారు ఆయన. అలాంటి మేధావులందరూ ఉండేవాళ్ళు అక్కడ. ఆయన్ని ప్రాపర్‌గా గైడ్ చేసేవారు. ఆయన కూడా నడిచాడు. అలాగే సుబ్బరామిరెడ్డి గారు కూడా ఆయనకి అడ్వైజరే. నిజానికి ఆ స్కూల్ పెట్టడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అవన్నీ కూడా ఆయన చొరవ వలన ఏర్పడినవి. ఓకే. సుబ్బరామిరెడ్డి గారి ఆశీర్వాదంతో. అలా ఈ వ్యాపకాలు పెరుగుతున్నటువంటి క్రమంలో పిల్లలు చేతికి అంది రావటం, వాళ్ళని ఇండస్ట్రీకి పరిచయం చేసి నిలబెట్టాలనుకోవడం, దానికోసం కష్టపడే క్రమంలో నెమ్మదిగా ఆయన నటన నుంచి పక్కకొచ్చి పిల్లలతో సినిమాలు తీయటం ఈ గోలలోకి వచ్చేసాడు. ఆ తర్వాత చాలామందికి తెలియని విషయం ఏంటంటే ఆయన పొలిటికల్ ఏరియాలో కూడా ఉన్నాడు హ్మ్. మోహన్ బాబు. ఆయన 83 జనవరిలో రామారావు గారు సీఎం అయ్యాడు. సో నిజానికి ఆ ఎన్నికల్లో రామారావు గారు మొదటిసారి పోటీ చేసినటువంటి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తరఫున చంద్రగిరి నియోజకవర్గంలో ప్రచారం చేశాడు మోహన్ బాబు కాంగ్రెస్ పార్టీకి ఓటేయమని. ఆహా! వాళ్ళిద్దరూ స్నేహితులు, అలాగే వాళ్ళిద్దరూ బంధువులు కూడా. ఓకే. మోహన్ బాబు, చంద్రబాబు. ఆ బంధుత్వము, స్నేహము రీత్యా ఆయన వెళ్ళి ఆయన కోసం ప్రచారం చేశాడు. తను రామారావు గారి అభిమాని అయినప్పటికీ హ్మ్. ఆ ఎన్నికల్లో అక్కడ మేడసాని గెలిచాడు. సో గెలిచి ఈయన ఓడిపోయాడు చంద్రబాబు. ఓడిపోయిన తర్వాత రామారావు గారి ప్రమాణ స్వీకారం జరిగింది ఇక్కడ జనవరిలో. ఆ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు, మోహన్ బాబు ఇద్దరు వచ్చి కూర్చున్నారు. వాళ్ళిద్దరు ఫోటోలు ప్రత్యేకంగా తీసి మర్నాడు పేపర్లో వీళ్ళిద్దరు వచ్చారని చెప్పి ఒక వార్త. హ్మ్. హ్మ్. అలా నెమ్మదిగా మళ్ళీ రామారావు గారికి దగ్గరయ్యే ప్రయత్నం ఒకటి జరిగింది. సో ఆయన పెద్ద సీరియస్‌గా పట్టించుకోలేదు ఇవేవి. హ్మ్. అలాగే ఇండస్ట్రీలో ఎన్టీ రామారావు గారితో అంటే ఆయన కెరియర్ చివరి రోజులు అవి వీళ్ళు ఎంటర్ అయ్యి వీళ్ళు రైజ్ అవుతున్నటువంటి టైంలో మొదటి సినిమా సింహబలుల్లో చేశాడు ఆయన. సో సింహబలుల్లో రామారావు గారితో ఆయన చాలా కష్టాలు అనుభవించాడు కూడా మోహన్ బాబు. అంటే అర్థం కాలేదు సార్. అంటే రామారావు గారితో యాక్షన్ సీన్స్ ఎలా ఉంటాయంటే ఆయన కొట్టేస్తాడు ఒక్కోసారి నిజంగానే. ఓకే. ఆ ఎమోషన్ క్యారీ కావాలి ఆడియన్స్‌లో రియాక్షన్ కోసం. హ్మ్. ఈ కొట్టే సందర్భాలు భరించడం కష్టంగా మారింది మోహన్ బాబుకి. హ్మ్. అదేంటి సత్యనారాయణ అన్ని సంవత్సరాల నుంచి భరిస్తుంటే నీకేంటి ఒక్క రోజుకి భయపడతావేంటి నువ్వు అని అన్నాడు రాఘవేంద్రరావు గారు. హ్మ్. చివరికి కోదండరామిరెడ్డి ఆ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్. ఆయన్ని పిలిచి బతిమాలాడట. ఇప్పుడు ఒక షాట్ ఉంటుంది నేను కొంచెం లూజ్‌గా పెట్టుకుంటాను కిరీటం.
ఆయన కొట్టగానే పడిపోతుంది, షాట్ ఓకే అనేసేయి. ఉమ్, అదే జరిగిన తర్వాత రామారావు గారు పిలిచి మరీ అంత లూజ్గా పెట్టుకుంటే ఎలా ఉంటుంది, నేను కొట్టినప్పుడు ఎమోషన్ కల్పించాలి కదా జనాలకి, ఉమ్, గట్టిగా పెట్టుకో అని చెప్పి కొట్టేట్టారు. మళ్ళీ ఇలాంటి చాలా కష్టాలు అనుభవించాను నేను ఆయనతో చెప్పుకుంటాడు ఈయన. ఆ తర్వాత కీలకమైన విషయం ఏంటంటే ఆయన కొండవీటి సింహం సినిమాలో రామారావు గారి కొడుకు పాత్రలో నటించాడు. తండ్రిని వ్యతిరేకించి తండ్రి మీద తిరుగుబాటు చేసేటువంటి కొడుకు పాత్ర అది. అంటే దుర్వ్యసనాలకి లోనై తండ్రి నుంచి డీవియేట్ అయి కుటుంబం నుంచి వెళ్ళిపోయి ఎక్కడో పెరిగి తిరిగి ఇంటికి వచ్చినటువంటి ఒక కొడుకు క్యారెక్టర్, పోలీస్ ఆఫీసర్ కొడుకు క్యారెక్టర్లో చేశాడు. ఆ క్యారెక్టర్ పెర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే రామారావు గారిని తట్టుకుని చేయవలసినటువంటి సన్నివేశం ఒకటి ఉంటుంది దానిలో. తల్లి చనిపోయింది, నువ్వు రావాలి అని చెప్పడానికి తండ్రి ఇంటికి వస్తాడు. ఒక చిన్న కర్ర ముక్క పడేసి తీసుకెళ్ళి తగలబెట్టుకొని నాకు సంబంధం లేదు, నేను రాను అని చెప్పాలి అగ్రెసివ్గా. ఎన్టీఆర్ ఒక అడుగు ముందుకేసి డైలాగ్ చెప్తాడు. ఏమాత్రము తొణక్కుండా బెనక్కుండా నిలబడి ఒక అడుగు ముందుకేసి డైలాగ్ చెప్పాల్సిన పరిస్థితి. ఇది యాక్చువల్గా చిరంజీవి గారు చేయాల్సిన క్యారెక్టర్. చిరంజీవి గారికి అడ్వాన్స్ ఇచ్చేశారు అప్పుడు. అడ్వాన్స్ ఇచ్చిన తర్వాత ఇండస్ట్రీలో సెంటిమెంట్లు కొంచెం ఎక్కువ. అంతకుముందు తిరుగులేని మనిషి సినిమాలో రామారావు గారితో చిరంజీవి చేశాడు, ఆ సినిమా ఫ్లాప్ అయింది. అందుకని అదే కాంబినేషన్ మళ్ళీ వెనకాల సినిమానే ఇది. మొన్న ఆ మధ్య చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పింది ఈ మూవీ గురించి. ఈ మూవీ ఓకే. దాంతో రాఘవేంద్రరావు గారికి చిన్న డౌట్, సెంటిమెంట్. అంటే ఆ సినిమాలో ఫ్లాప్ అయ్యాడు కదా చిరంజీవితో పెడితే, అందుకని ఇక్కడ వద్దులే మోహన్ బాబుని పెడదామని. ఇది ఒక వెర్షన్. అది చిరంజీవి అనుకుని మోహన్ బాబుకి షిఫ్ట్ అయిన క్యారెక్టర్ అనేది వాస్తవం. ఆ వాస్తవం ఇలా జరిగింది అనేది ఒక వాస్తవం అయితే దాని మీద ఒక స్పెక్యులేషన్ నడిచేది అప్పట్లో. ఆ స్పెక్యులేషన్ ఏంటంటే మోహన్ బాబు చిరంజీవి ప్లేస్లో వచ్చాడు అనేది అందరికీ తెలుసు. అంటే అందులో పర్టికులర్గా ఆ సీన్ అంటే రామారావు గారు ఇతని మాటలు విని చాలా కోపోద్రిక్తతతో ఇలా ముందుకు లేస్తాడు. లేచినప్పుడు భయపడకుండా నిలబడి డైలాగ్ చెప్పాలి. అక్కడ ఆయన రైజ్ అయిన ప్రతిసారి ఒక అడుగు వెనక్కేస్తున్నాడు ఇతను అని. అందుకని మోహన్ బాబుని ఇన్వాల్వ్ చేశారు. అలవాటు ఉంది ఆల్రెడీ సింహబలుల్లో పడి ఉన్నాడు కాబట్టి అతనైతే బెటర్ అవుతుందని అప్పుడు అనుకున్నారు అనేది ఇంకొక వెర్షన్ ఉంది. ఓకే. సరే, ఏది ఏమైనప్పటికీ చిరంజీవి ప్లేస్లో మోహన్ బాబు వచ్చాడు. అది చాలా సందర్భాల్లో తన విజయంగా మాట్లాడుకుంటాడు ఆయన. అంటే చిరంజీవి కంటే నేను గొప్ప నటుడిని అని చెప్పడానికి ఈ సందర్భాన్ని వినియోగిస్తాడు ఆయన. అయితే చిరంజీవితో కలిసి కూడా సినిమాలు చేశాడు కెరియర్ ప్రారంభంలో. కిరాయి రౌడీలు. కిరాయి రౌడీలో చాలా మంచి క్యారెక్టర్ మోహన్ బాబు కంపారిటివ్ చిరంజీవితో పోల్చినప్పటికీ. కొంత సింపతి గెయిన్ అయ్యేటువంటి క్యారెక్టర్ బాగా పెర్ఫామ్ చేశాడు, మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత కూడా మంచి దొంగ సినిమాలో విలన్గా నటించాడు. తర్వాత చక్రవర్తి అనే సినిమాలో ఒక రకమైనటువంటి విలన్ షేడ్స్లో ఉండేటువంటి పాజిటివ్ క్యారెక్టర్ చేశాడు. పట్నం వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఇద్దరు కలిసి చేశారు, అన్నదమ్ములుగా నటించిన సినిమా అది. ఇలా రకరకాల సినిమాల్లో ఇద్దరు కలిసి కనిపించేవాళ్ళు, విలన్గా నటించేవాడు, హీరోగా నటించేవాడు. ఆయన ఇష్టం, ఆయన పద్ధతిలో ఆయన. ఇలా నడుస్తున్నటువంటి కెరీర్ ఆయన అందరు హీరోలతోనూ చేశాడు. రామారావు గారితో చేశాడు. అంటే ఒక మాట అంటారు గురుగారు, ఏ ఇండస్ట్రీలో అయినా సరే ఒక హీరో మోహన్ బాబు చేసినన్ని మల్టీ స్టారర్ అది ఏదో ఒక విధంగా సినిమాకి కాంట్రిబ్యూషన్ తన రోల్ ఇంకా ఏ హీరో చెయ్యలేదు, చెయ్యబోరు, చెయ్యలేరు కూడా అంటారు. అంటే మోహన్ బాబు మల్టీ స్టారర్ల విషయంలో మోహన్ బాబుని పట్టుకురానక్కర్లేదు, కానీ మల్టీ స్టారర్ హీరో అంటే కృష్ణ గారు. సార్, కృష్ణ గారు చేసినన్ని మల్టీ స్టారర్స్ ఎవరూ చేయలేదు. ఆయనకు ఆ ఏరియాలో ఒక రికార్డు ఉంది. పైగా తన ముందు జనరేషన్ హీరోలతోనూ చేశాడు, తన జనరేషన్ హీరోలతోనూ చేశాడు, తన తర్వాత జనరేషన్ హీరోలతో కూడా మల్టీ స్టారర్స్ చేసిన చరిత్ర ఉంది ఆయనకి. అంత లాంగ్ ఇన్నింగ్స్ లేదు మోహన్ బాబుకి. నటుడిగా ఒక ప్రత్యేక శైలి ఉన్నటువంటి హీరోగా అతనికి ఒక గుర్తింపు ఉంది జనాల్లో. ఆ గుర్తింపు పీక్స్కి వెళ్ళిన సందర్భాలు అనేకం ఉన్నాయి. థియేటర్ని ఎమోషనలైజ్ చేసిన ప్రతిసారి ఆ సినిమా హిట్ అయింది. మోహన్ బాబు నటించిన ఏ సినిమాని కూడా జనాలు వాంటెడ్గా బ్యాట్ చేసి పక్కకి గెంటిన సందర్భాలు లేవు. అలాంటి నటుడిగా అతను ఒక ప్రత్యేకమైన అభిమానాన్ని సంపాదించుకున్నాడు. డైలాగ్ బాగా చెప్పగలడు అనేటువంటి ఒక ఇమేజ్ ఉంది ఆయనకి. డైలాగ్ కింగ్ అనేటువంటి అభిప్రాయం. అంటే ఆయనే చెప్పుకున్నట్టుగా ఒక వేదిక మీద రామారావు గారి తర్వాత తెలుగు ఇండస్ట్రీలో బలంగా డైలాగ్ చెప్పేవాడిని నేనే అని
అక్కినేని అన్నపూర్ణమ్మ గారు అన్నారు అని చెప్పాడు. అక్కినేని నాగేశ్వరరావు గారు ఉండగానే సో వేదిక మీద ఆయన లేచి, ఇప్పుడు అడగడానికి కూడా ఆధారం లేని నా భార్యను పట్టుకొని ఆవిడ అంది అని చెప్పి రామారావు గారి కంటే ఆ తర్వాత డైలాగ్ చెప్పగలిగిన నటుడిని నేనే అని తను క్లెయిమ్ చేసుకోవటం ఏమిటి అని ఆయన అవును. క్వశ్చన్ చేశాడు. అయినప్పటికీ అలా చెప్పేవాడు ఆయన. అలా ఈ విద్యానికేతను, ఈ సినిమా నటనతో పాటు విద్యానికేతను స్కూల్ నిర్వహణ, ఆ స్కూల్ నిర్వహణతో పాటు ఆయన పాడి పరిశ్రమ, చిత్తూరు జిల్లా పాడి పరిశ్రమ అభివృద్ధి కోసం హెరిటేజ్ డైరీ అనేది ప్రారంభించింది కూడా మోహన్ బాబే. ఓకే. ఆ తర్వాత అది హెరిటేజ్ ఫుడ్స్ గాను రకరకాల రూపాంతరాలు చెంది ఈయన చైర్మన్ పదవి నుంచి తప్పించి అది నారావారి కంట్రోల్లోకి వెళ్ళిపోయింది అంతిమంగా. మొదట ప్రారంభమైనప్పుడు దానిలో మొదటి భాగస్వామి వీళ్ళ ఫ్యామిలీ నుంచి బాలకృష్ణ గారు వచ్చారు. ఉమ్. ఆ తర్వాత చాలామంది వచ్చారు. నెమ్మదిగా ఆ బోర్డును తమ కంట్రోల్లోకి తీసుకున్నారు. మోహన్ బాబుని బయటకు పంపించారు. ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. ఒక రోజంతా ట్యాంక్ బండ్ దగ్గర గొడవ చేశాడు. ఉమ్. తర్వాత నెమ్మదిగా మర్చిపోయాడు, ఆ విషయం వదిలేశాడు ఆయన. ఇలా ఆ ప్రయాణం, వ్యాపారము, సినిమా ఈ రెండింటిని మిక్స్ చేసుకుంటూ డైరెక్షన్ తప్ప అన్నీ చేశాడు ఆయన. సరే, ఒక చిన్న సినిమా ప్రస్తావన అంటే మోహన్ బాబు గారి గురించి మాట్లాడుకుంటూ పెదరాయుడు ఆ ప్రస్తావన లేకపోతే కొంచెం అసంపూర్తిగా అనిపిస్తుంది. అందుకని ప్రత్యేకంగా పెదరాయుడు ఒకటే కాదండి, అంటే పెదరాయుడు అనేది ఒక క్రైసిస్ పీరియడ్లో వచ్చిన సినిమా. సో క్రైసిస్ పీరియడ్ అంటే అంతకుముందు వరుస ఫ్లాపులు వచ్చేసినాయి ఆయనకి సడన్గా. అంటే వీటి నుంచి ఎలా బయటపడాలి అనే సందర్భం 2-3 సార్లు వచ్చింది ఆయనకి. ఉమ్. అల్లుడు గారికి ముందు ఉన్నటువంటి పరిస్థితే పెదరాయుడు ముందు కూడా వచ్చింది. ఓకే. వచ్చినప్పుడు రజనీకాంత్ గారు ఆ సినిమా రైట్స్ కొని ఈయనకి ఇచ్చాడు. ఉమ్. రవికుమార్ గారి దగ్గర తీసుకుని ఈయనకి ఇచ్చాడు. ఇచ్చి ఆ సినిమా నువ్వు తీస్తే సక్సెస్ కొడతావు అని. తమిళ్లో ఆయన లేడు. సో ఆయన చేసిన సినిమా రైట్స్ ఇవ్వటం కాదు రజనీకాంత్. అది తమిళ సంబంధం లేదు. తమిళ్తో ఆయనకి ఏం సంబంధం లేదు. ఉమ్. జస్ట్ ఆ రైట్స్ తీసుకుని ఈయనకి ఇప్పించాడు. ఇచ్చిన తర్వాత ఈయన అందులో ఒక ప్రధాన పాత్ర, తన తండ్రి పాత్రకి రజనీకాంత్తో కన్విన్స్ చేసి ఆ సినిమాలో చేయించుకున్నాడు. ఉమ్. ఆ సినిమా చాలా సెన్సేషనల్ విజయం సాధించింది. రజనీకాంత్కి స్ట్రైట్గా ఒక తెలుగు సినిమా చేయాలనేటువంటి ఉత్సాహాన్ని కలిగించిన సినిమా పెదరాయుడు. ఓకే. ఆ పెదరాయుడు సినిమాలో ఆయన డ్యూయల్ రోలు అన్నదమ్ములుగా కనిపిస్తాడు. తండ్రేమో రజనీకాంత్. పాపారాయుడు అనే క్యారెక్టర్లో ఆయన కనిపిస్తాడు రజనీకాంత్. ఇలా ఆయన ప్రొడ్యూసర్గా చాలా పెద్ద విజయం అది. తర్వాత రాయుడు అనే సినిమా చేశాడు రవిరాజా పినిశెట్టితోనే. రవిరాజా పినిశెట్టిది కూడా సక్సెస్ఫుల్ కాంబినేషన్. అంటే రికార్డు వసూళ్లు సాధించిన సినిమా అది పెదరాయుడు. సో అప్పటికున్న రికార్డుల్ని బద్దలు కొట్టే లెవెల్ వసూళ్లు సాధించిన సినిమా అది. కమర్షియల్గా చాలా బిగ్గెస్ట్ హిట్. ఓకే. ఆ తర్వాత రవిరాజాకి ఆ లెవెల్ సక్సెస్ ఇచ్చిన సినిమా చంటి, ఉమ్. వెంకటేష్తో చేసింది. అలా దీని తర్వాత ఆయన కొంత ఏజ్డ్ క్యారెక్టర్లు చేయడానికి కూడా మొగ్గు చూపేవాడు. కొంత వెరైటీ ఉన్న సబ్జెక్టులు వెతుక్కునేవాడు. ఈ పెదరాయుడు కంటే ముందు కూడా ఆయన కొంచెం ఎం ధర్మరాజు ఎంఏ అని ఒక సినిమా చేశాడు అవును. రవిరాజాతోనే. అది కూడా ఒక టిపికల్ మూవీ. అవును. అంటే ఒక విచిత్రమైన రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి క్యారెక్టరే కానీ ఒక గందరగోళంలో ఉంటాడు. ప్రస్తుత వ్యవస్థను బలంగా ప్రశ్నించేటువంటి క్యారెక్టర్ అది. దాన్ని చాలా బాగా పెర్ఫామ్ చేశాడు తను. అంటే సెటైరికల్గా ఉంటుంది సినిమా. అవును. అంటే ప్రశ్నించాడు, యుద్ధం చేశాడు అంటే అదేదో ఆ ధోరణిలో మన ఉండదు. కృష్ణ గారు ఈనాడు లెక్క కాకుండా కాకుండా ఇది వ్యవస్థలో ఉన్న దుర్మార్గాల్ని తను అభినయించి ప్రపంచానికి పరిచయం చేయటంగా నడుస్తుంది. సరే. అందుకని ఆ సినిమాకి కూడా మంచి పేరు వచ్చింది మోహన్ బాబుకి నటుడిగా. స్వర్గం నరకం సినిమా కంటే కూడా దాస్ గారి సినిమాల్లో ఎక్కువ పేరు వచ్చింది ఆయనకి. దాసరి గారి సినిమాల్లో కూడా రకరకాల, దీపారాధనలో క్యారెక్టర్ మంచి అవును. క్యారెక్టర్ అయింది. దీపారాధనలోను, బుచ్చిబాబులోను ఇలా ప్రతి డైరెక్టర్తోనూ ఒక రాఘవేంద్రరావు గారు మోహన్ బాబు లేకుండా సినిమా అనేవాడు కాదు. ఒక దశలో అంటే కొండవీటి సింహం తర్వాత రాఘవేంద్రరావు గారు ప్రతి సినిమాలోనూ మోహన్ బాబు వైపు చూసేవాడు. దాసరి గారు చూసేవాడు. మోహన్ బాబు ఉంటే బెటర్ కదా, ఈ క్యారెక్టర్ చేసేస్తాడు అని ఒక కాన్ఫిడెన్స్ ఉండేది డైరెక్టర్లు. ఈ కాన్ఫిడెన్స్ని చివరి వరకు నిలబెట్టుకున్నాడు. ఈగోయిస్టిక్గా బిహేవ్ చేశాడు అనేటువంటి విమర్శలను ఎదుర్కొన్నాడు. కలెక్టర్ గారు షూటింగ్లో జయంతి మీద చేసుకున్నాడు అనేటువంటి పెదరాయి టైంలోనే. ఓకే.
పెదరాయుడు వాళ్ళ కలెక్టర్ గారు ఆ టైంలో జయంతి మీద చేసుకోవటం అది ఇష్యూగా మారి అక్కడికి వెళ్ళటం, రాజ్ కుమార్ గారి దగ్గరికి వెళ్ళటం, ఆయన పంచాయతీ పెట్టడం, ఇవన్నీ కూడా ఉన్నాయి ఆయన జీవితంలో. బ్లాక్ అండ్ వైట్ చెప్పుకోవాలంటే. అలా ఇప్పుడు ఆయన రీసెంట్గా వాళ్ళ అబ్బాయి చేసినటువంటి భక్త కన్నప్పలో ఒక ప్రత్యేక పాత్రలో కనిపించాడు, ప్రత్యేక పాత్రల్లో చేస్తున్నాడు. కానీ దానికి ఒక సీరియస్ కొనసాగింపు దొరకటం లేదు. ఇప్పుడు ఈ 50 ఏళ్ళు అయిన సందర్భంగా ఆయన తిరిగి తెర మీద యాక్టివ్ కావాలని కోరుకుంటున్నాడు. కోరుకుంటూ ఈ క్రమంలో ఏజ్డ్ క్యారెక్టర్లు చేయాలని బలంగా అనుకుంటున్నాడు ఆయన. కొంతమంది స్క్రిప్ట్లు వింటున్నాడు, ఓకే చెప్తున్న వాళ్ళకి ఓకే చెప్తున్నాడు. ఒక ఎన్ఆర్ఐకి ఎవరికో వచ్చింది. అవును, బాగుంది. ఒక ఎన్ఆర్ఐకి ఏదో ప్రాజెక్ట్ చేస్తారని కమిట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఓకే. ఇలా ఒక కొత్త ఏరియాలోకి మళ్ళీ పునఃప్రవేశం చేస్తున్నాడు ఆయన నటుడిగా. ఆయన మధ్యలో ప్రభాస్తో సినిమా చేశాడు, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై సినిమాలో ఒక క్యారెక్టర్ చేశాడు. అంటే అమితాబ్ తరహా క్యారెక్టర్లు దొరికితే చేస్తారని ఒక ప్రకటన చేశాడు ఈయన. అమితాబ్ తరహా పాత్రలనే కాదు, ఏదో క్యారెక్టర్ చేస్తూ ఉండాలి నటుడు అన్న తర్వాత. రాజకీయాల్లో ఉంటే ఆ గొడవ వేరు, రాజకీయాల్లో ఉండి సినిమాలు చేశాడు రామారావు గారు. కాబట్టి సినిమా అనేదాన్ని వదిలిపెట్టడం మోహన్ బాబు కుదురుతుందని నేను అనుకోను, అలాగే అభిమానులు కూడా అనుకోరు. కుటుంబానికి సంబంధించి కూడా ఈ మధ్య కాలంలో కొన్ని తలకాయ నొప్పులు ఫేస్ చేశాడు ఆయన. సౌందర్యతో తనది చాలా హిట్ అయ్యారని చెప్పుకునేవాళ్ళు ఆ రోజుల్లో పెదరాయుడు ఈ సినిమాలన్నీ చూసిన తర్వాత. అదే సౌందర్యతో లింక్ అయ్యి ఒక పుకారు కూడా షికారైంది ఈ మధ్యకాలంలో. ఆయన ఫామ్ హౌస్ సైట్ ఆవిడ కోసం చూసిన స్థలం అని, దానిలోకి ఈయన అక్రమంగా ఎంటర్ అయ్యాడని, వాళ్ళ అగ్రిమెంట్ బద్దలు కొట్టి ఈయన ఎంటర్ అయ్యి తన అగ్రిమెంట్ చేయించుకున్నాడని, ఇలా ఒక వివాదం. అంటే మోహన్ బాబు మీద వివాదాలు సర్వసాధారణం అనే పరిస్థితికి ఉన్నాయి రకరకాలుగా. నేను ఇందాక చెప్పినటువంటి ఈ ఆంధ్రభూమి ఇన్సిడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే ఇలాంటివి చల్లాచెదురుగా ఉన్నాయి కొన్ని. ఈ మధ్య కాలంలో వారి ఫ్యామిలీకి సంబంధించి ఇద్దరు కొడుకులకు సంబంధించిన వివాదంలో ఆయన ఇరుక్కొని చాలా మానసిక క్షోభను అనుభవించాడు ఒక రకంగా. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాడు దానిలో నుంచి. చిన్న కొడుకు ఒక విజయం దొరికింది, మొన్న రిలీజ్ అయినటువంటి మిరాయి సినిమాతో ఒక సక్సెస్ ట్రాక్ ఎక్కాడు అతనితో ఇష్యూ లేదు. ఇప్పుడు పెద్ద కొడుకు కూడా ఏదో తిప్పలు పడుతున్నాడు. మొత్తానికి పిల్లలు సెటిల్ అయ్యారు అనేటువంటి ఒక సాటిస్ఫాక్షన్ పొందుతున్నటువంటి సమయంలో, ఒక పాజిటివ్ వాతావరణం ఉన్న సమయంలో 50 ఏళ్ళ సెలబ్రేషన్స్ చేసుకోవటం మోహన్ బాబు గొప్ప విషయం. అండ్ చాలా థ్యాంక్ యూ సార్. ఎందుకంటే ఒక నటుడి 50 ఏళ్ళ ప్రస్థానం ఇది ఎక్కడ మాకు పుస్తకాల్లో దొరికేది కాదు, ఒక డీవీడీలోనో క్యాసెట్లోనో ఒక డాక్యుమెంటేషన్లోనో మాకు దొరికేది కాదు. మీలాంటి సీనియర్ జర్నలిస్టులు కూర్చొని వాళ్ళ ప్రయాణాన్ని వాళ్ళ ప్రస్థానాన్ని ఇలా వివరంగా చెప్పాలి, ఈ తర్వాత తరం తెలుసుకోవాలి. చాలా ముఖ్యం కూడా ఇది. మీ విలువైన సమాచారాన్ని, మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.